అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్న సందర్భంగా మనం యుక్తేశ్వరగిరి గారికి అలాగే పరమహంస గారికి ఉన్న సంగీత జ్ఞానం గురించి తెలుసుకుంటూ అసలు సంగీతంలో మన భారతీయ ప్రాచీన సంస్కృతంలో ఆ సరిగమ పదనిసలు మేళకత్తలు ఎన్ని రాగాలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగిస్తారు, వాటికి సంబంధించిన జ్ఞానాన్ని మనం అందుకుంటూ ఉన్నామండి. ఇంకా కొంచెం ఉంది, మిగతాది ఈరోజు మనం తెలుసుకుందాం. భారతీయ సంగీతంలో 72 తాటలు ఉన్నాయంటండి. వాటిని మేళకర్త రాగాలు అంటారు. సంగీతం నేర్చుకునే వాళ్ళకి వీటి గురించి బాగా తెలుస్తుంది. మనం సంగీతం నేర్చుకోకపోయినా కూడా వీటిని మనం తెలుసుకుందాం. స్థిరమైన సాంప్రదాయక రాగాలు ఉన్నాయండి. అవేంటంటే ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకుని దాని చుట్టూ కూడా అనంతంగా అనేకమైన స్వరాలు కల్పించటానికి సంగీత విద్వాంసుడికండి సృజనాత్మకమైన అవకాశం ఉంటుందంట. ఎందుకంటే అతను ఒకానొక విషయ వస్తువు తాలూకు స్థాయి భావం మీద వారి యొక్క మనస్సును కేంద్రీకరింపజేసి తన మౌలిక ప్రతిభ గల ఆ పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటి వరకు కూడా ఆ అలంకారాలను తీర్చిదిద్దుతాడంటండి. ఎవరైతే హిందూ సంగీత విద్వాంసుడు ఉన్నాడో ఆయన అమర్చిపెట్టిన ఆ స్వర సంగతుల్ని ఎప్పుడూ కూడా చదవడంటండి. వాటిని వాద్య కచేరీల్లో స్థూలమైన రాగ స్వరూపానికి కొత్త దుస్తులు అలంకరిస్తాడంట. తరచుగా ఒకే ఒక సంగతికి కట్టుబడి ఉంటూ దాని సునిశితమైన సూక్ష్మ స్వర వైవిధ్యాలని, అలాగే తాళ వైవిధ్యాల్ని అన్నిటినీ కూడా పునశ్చరణ చేసి వాటికి బలం చేకూరుస్తాడండి ఆ సంగీత విద్వాంసుడు. పాశ్చాత్య సంగీత రచయితల్లో బాకుకు సంకీర్ణ పద్ధతుల్లో విభిన్నతలు చూపే పునరుక్త నాదానికి గల అందము ఆ శక్తికే తెలుసు అని చెప్తున్నారు. ఎందుకంటే సంస్కృత సాహిత్యం 120 తాళాలని కలిగి ఉండేదండి. అవి కాలక్రమేణా కాల ప్రమాణాలను వివరించిందంట. హైందవ సంగీతానికి సాంప్రదాయక మూలపురుషుడు ఎవరు అంటే భరతుడు. అతను ఏట్రింత పక్షి పాటలో 32 రకాల తాళాల్ని విడమర్చి చెప్పాడంట. తాళం లేదా ఆ లయకు మూలం ఏంటి అంటే మానవుడి ఒంటి కదలికల్లో ఉన్నదంటండి. నడకలో కనిపించేది ద్వికాలమంట. నిద్రపోతున్నప్పుడు శ్వాసించే పద్ధతిలో త్రికాలమండి. అంటే ఊపిరి తీసుకునే కాలం, ఊపిరి విడిచే కాలానికి అది రెట్టింపుగా ఉంటుందంట. భారతదేశం సనాతన కాలం నుంచి మానవ కంఠస్వరాన్ని పరిపూర్ణమైన ధ్వని పరికరంగా గుర్తిస్తుందంటండి. అందువల్ల హైందవ సంగీతం చాలా వరకు 3 స్వరస్థాయిల శ్రేణికి అంటే మంద్రము, మధ్యము, తారాస్థాయిలకి పరిమితం చేసుకుంది. మంద్రం అంటే మరీ కింద స్థాయి అండి. మధ్యము అంటే మిడిల్ అన్నమాట. తారాస్థాయి అంటే హెచ్చు, హై లెవెల్ అని అర్థం అన్నమాట. ఆ కారణం వల్ల స్వర సంగతి అంటే ఏకకాలంలో వెడివెళ్ళే ఆ స్వరాల మధ్య సంబంధం కన్నా స్వర మాధుర్యానికే ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందంటండి. అనుక్రమ స్వరాల మధ్య సంబంధానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చారంట. హిందూ సంగీతం ఆత్మాశ్రయమైన, ఆధ్యాత్మికమైన, వైయక్తిక కళండి. స్వరమేళన విభవం కన్నా పరమాత్మతో వైయక్తిక సామరస్యం సాధించడమే దాని లక్ష్యమంట. ఆ పరమాత్మతో వైయక్తిక సామరస్యం సాధించాలి. భారతదేశంలో ప్రఖ్యాత గీతాలన్నీ కూడా దైవభక్తులు కూర్చినవే. సంగీత విద్వాంసుణ్ణి సంస్కృతంలో భగవంతుడు అంటారు. అంటే భగవంతుణ్ణి కీర్తించేవాడు అని అర్థం. సంకీర్తనలు లేదా సంగీత సభలు యోగ విద్యకు కానీ లేదా ఆధ్యాత్మిక శిక్షణకి కానీ స్ఫూర్తివంతమైన రూపాలు. వీటికి గాఢమైన ఏకాగ్రత, బీజప్రాయమైన ఆలోచనలు, నాదంలోనూ మనస్సును లగ్నం చేయడమే. ఈ 2 కూడా అవసరమవుతాయంట. ఎందుకంటే మానవుడు స్వయాన నాదబ్రహ్మ. అంటే తనకి సృజనాత్మక శబ్దానికి అభివ్యక్తి కాబట్టి అతన్ని నాదబ్రహ్మ అంటున్నారు. ధ్వని అతని మీద ప్రబలమైన
సద్యహ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. అతని షట్చక్రాల్లో ఒక దాన్ని అది తాత్కాలికంగా స్పందనశీలంగా జాగృతం చేస్తుందంట. ఆనందభరితమైన ఆ క్షణాల్లో అతనికి తనకు మూలమైన దివ్య స్వరూపం లీలగా స్మృతికి వస్తుందంటండి. ఇంత ఉంది సంగీతంలో మరి. అందుకే అందరూ సంగీతం నేర్చుకోవాలి అని చెప్తారు పెద్దలు. కానీ ఈ బిజీ లైఫ్‌లో పడిపోయి మనెవ్వరం కూడా నేర్చుకోవట్లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతాది రేపు తెలుసుకుందామండి. అందరికీ ధన్యవాదాలు.